దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానిక సంఘ కావాలి, అలాగే దూర ప్రాంతం నుండి రాజములకి వచ్చిన దైవదాసులు, సంఘ బిడ్డలు, విజయవాడ నుంచి వచ్చిన దైవదాసు తన సహోదరి సహోదరులకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించినగా. దేవునికి స్తోత్రం. నాకు చాలా సంతోషం కలిగింది. దూర ప్రాంతం నుండి మన ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి మీరు వచ్చిన కాబట్టి నాకు చాలా సంతోషం. ఎందుకంటే అందరి చేయలేని పని మీరు చేసిన కాబట్టి స్తోత్రం. చాలా మంది ఇప్పుడు సువార్త ప్రకటించడానికి సిగ్గుపడుతున్నారు. అప్పుడు కొన్ని దేవనసులు సహోదరులు కూడా అందరూ వచ్చిన దేవునికి వందనాలు. దేవుడు మమ్మల్ని అందరి దీవించిన కాక. చక్కని పాట ఆరాధన నడిపించిన సహోదరుల గురించి, వాద్యాలు వాయించిన వారి గురించి దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దేవుడు దీవించిన కాక. 2 రోజులు కూడా ఉంది. దేవుడు మమ్మల్ని చక్కగా సువార్త అందించడానికి, ఇక్కడ చిన్న పిల్లలకి ప్రోగ్రాం ఉంది, అది కూడా దీవించడానికి దేవుడు సహాయం చేయను. నాకు నేను బైబిల్ కాలేజీని చదివిన కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలాగా ప్రసంగించాలి అని నాకు బాగా తెలుసు. సమయం సద్వినియోగపరచడానికి నాకు తెలుసు. మీరు కొందరు పని చేసి వచ్చేవారని నాకు తెలుసు. నా సంఘంలో కూడా నేను 1 గంటే వాక్య పరిచయం చేశాను. ఫస్ట్ నా అబ్బాయి వాక్య పరిచయం చేసిన తర్వాత 1 గంటే, అది సమయం చూసుకొని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూడా కలగ చెప్పి వెంటనే ముగించడానికి కోరుకున్నాను. మంచి వర్తమాన దేవదాసులు, రాజంలో వచ్చిన దేవదాసులకి నాకు కీర్తనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీరు అది బాగా చదివితే లోతైన మర్మతులు ఉంది. 37 కీర్తనం దాంట్లో చదవద్దు. మీరు ఇప్పుడు అది విన్నారు కదా, మైండ్లకి రావాలి అది. సోదరు, దావీదు రాసిన మొదటి కీర్తనం ఏది తెలుసా? మొదటి రాసిన అది 1 కాదండి, 59 కీర్తనమే ఆయన మొదటి రాసినది. ఈ బైబిల్ ఈ కీర్తనములు చదివినప్పుడు దావీదు రాసిన కీర్తనము. అది బైబిల్ స్టడీ కాదు, అందుకని నేను అక్కడికి వెళ్ళలేదండి. అయ్యగారు చెప్పినప్పుడు మాట ఏంటి, అదిలో ఒక 5 విషయం ఒక వాక్యములు ఉంది. సోదరు చూడరా, యెహోవా యందు ఆశ్రయించాడు 1. 2 యెహోవా యందు అంటే అదే నమ్మక. 2వది సంతోషించి. 3వది నీ యెహోవా యందు నిన్నేం అప్పగించి. 4 7వ వాక్యం రెస్ట్ ఇన్ ద లార్డ్. ఏం చేయాలి? యెహోవాను నీ ఏం చేయాలి అంటే మీరు తెలుగులో అది కొంచెం మన ట్రాన్స్లేట్ కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ చూడు 7వ వాక్యంలో రెస్ట్ ఇన్ ద లార్డ్ అంటే దేవుడి మీద నీ ఏం చేయాలి? దేవుడి మీద ఏం చేయాలి? యెహోవా యందు ఏం చేయాలి? విశ్రాంతి పొందాలి. కొందరికి ఏం లేదు, మళ్ళీ హృదయములు మొత్తం ఏంటంటే టెన్షన్, భారం అన్ని. మనం దేవుడి యెహోవా యందు ఏం చేయాలి? రెస్ట్ చేయాలి. రెస్ట్. హల్లెలూయా. దేవుడు బిడ్డలు రెస్ట్ అంటే మరణం మనకు ఒక రెస్ట్. ఓకేనా? శనివారం మనకు ఒక అంటే నా తోడుగా రండి. శనివారం మనకు ఒక రెస్ట్. ఎందుకంటే 6 రోజు దేవుడు పని చేసి 7వ రోజు దేవుడు అదే రెస్ట్. అది ఇంగ్లీష్ రెస్ట్. ఓకే. అందుకని కొందరు ఇప్పుడు అదే సంఘం ఉండినట్టుగా చెప్పుకొని తిరుగుతున్నది. ఏది? శనివార సంఘము అని పోనండి. అది నా బోధ కాదన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడి మీద మనం ఏం చేయాలి? రెస్ట్. స్తోత్రం. మత్తయి సువార్త 11:28 చదవద్దు.
ప్రయాసపడి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు. ఎక్కడికి వచ్చేది నీకు రెస్ట్ దొరుకుతుంది? ఆయన యొద్దకు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నాకు నీకు అందరికీ ఏం జరుగుతుంది? రెస్ట్, విశ్రాంతి దొరుకుతుంది. యెహోవా మీద నమ్మిక ఉంచిన దేవుని బిడ్డలు, యెహోవా మీద మీకు నాకేముందండి? విశ్రాంతి ఉంది. చాలా కుటుంబములు, చాలా పిల్లలకి ఇప్పుడు కూడా రెస్ట్ లేదు, కానీ మనకేముంది? ఓ ఆ కింద భాగం కూడా చెప్పండి. నా కాడి తేలిగ్గా ఉంది. రెండు విశ్రాంతి. ఒకటి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతుంది. రెండు నీ ప్రాణానికి ఏమో దొరుకుతుంది. స్తోత్రం చెప్పాలి. ఎలాగ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది? నా కాడి ఎత్తుకోండి. ఇక ఆయన అర్థం చెప్పండి. మీరందరూ చాలా సమయం రావచ్చు. మీరు కాడి ఎత్తుకొని. ఎవరి కాడి? అలాగే చెప్పండి, అది చెప్పండి. దేవుని కాడి. దేవుడు ఒక పక్క ఎవరు, ఇంకొక పక్క ఎవరు? అర్థం అవ్వలేదు అనుకున్నారండి. నా కాడి ఏంటి కదా యేసు చెప్పారు. ఒక సైడ్ ఏసై ఉన్నారండి, మరి పక్క ఎవరున్నారు? అప్పుడు నీకేం కలుగుతుంది తల్లి? ఎంత భారమైన కూడా యేసు ఒక పక్క ఉన్నారు, ఈ ఒక పక్క నీ ఉన్నా కాబట్టి ఎన్ని సమస్యలు వేదన కలిగినప్పుడు మనసుకి ఏం కలుగుతుందండి? నా సహోదరుడైన విజయవాడ నుంచి వచ్చిన నా సహోదరు చెప్పినట్టే యెర్మయా 1:5 చదవద్దు. నువ్వు పిండాకారము రూపింపమునుపే సోదరు చెప్పాలి. బాకీ అందరికి పుట్టిన తర్వాత ఆడి పుట్టిన తర్వాత జాతకాలు రాస్తున్నారు తల్లి. మా దేవుడంటే నీ పుట్టుక మునుపే నీ గురించి జాతకాలు అర్థమవుతున్నారా లేదా నీకు తెలియదు. అంటే నీ పుట్టుక మునిపే అంటే నీ కోసం దేవుడు ప్రీ ప్లాన్. నీకు అర్థం అవ్వలేదండి. నీ దేవుడు అంటే నీ ఆటపాట ఇది కాదండి, తమాష కాదు ఇది. యేసయ్య గురించి నీ అచ్చలు రుచి చూచి చూడు. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇది వెనకలు వెళ్ళిపోవడానికి నాకు ఇష్టం ఉందండి, కానీ ఇది మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మమ్మల్ని పుట్టిన మునుపు ఎవరు ఎరిగి ఉన్నారు? ఆయన అర్థం ఏంటంటే నీ అమ్మ నాన్న మ్యారేజ్ చేసిన మునిపే చెయ్యక మునిపే ఏ ఊరిని పుట్టుతాను, ఎక్కడ పుట్టుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడ స్వార్థ ప్రకటిస్తాను ఎంతని ఇదన్నీ ఆయన పుస్తకములో రాయబడి ఉంది. దాని లెక్కనుసరించి ఇక్కడికి వచ్చారు కండి. ఆమె అది ఎరిగిన దేవుడు ఉండలే చేయడు, నిరాశపడకూడదు. స్తోత్రం కలిగిన చాలా మందిని వేదన పడుతున్నారమ్మో, దేవుడికి స్తోత్రం కలిగిన. ఓకే, సమయం అయింది, ఇంకా ఉందండి సమయం. హల్లెలూయా. 9 వరకు నేను వెళ్తాను. నీ పల్స్ నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. సరే అండి, మనము ప్రతి వారం బైబిల్ స్టడీ కదా, మత్తయి సువార్తలు కదా, అది 2 వాక్యం చదవండి. మత్తయి సువార్త 1:5 1, 2, 3, 4 వరకు చదవండి. త్వరగా చదవండి. ఆయన చూచి స్తోత్రం. యేసు ఏం చేశారు? ఆ కొండ ఎక్కి అదే పదం ఏం చేశారు? ఎందుకు ఎక్కారు యేసయ్య? అది దేవుడు కొండ ఎక్కించిన దేనికండి? ఇప్పుడు అందరికి ఏది అవసరం లేదు, అందరికి బోధ అవసరం లేదు. బోధ ఎవరికి? దేవుడు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. ఎక్కడ వెళ్ళారు? 5వ అధ్యాయంలో యేసు కొండ ఎక్కని, 7వ అధ్యాయంలో యేసు కొండ ఎక్కిన దేవుడు మాత్రం కాదు, నీ కోసం ఏది పరిస్థితి లేదు కూడా అక్కడ దిగి వస్తున్నారు. అది నీకు అర్థం. చంద్రిక మీద శక్తి అవేంద్ర అగ్నిలు పడినప్పుడు
అగ్నిలో అప్పుడు దిగొచ్చాడు. కాదు పాస్టర్ గారండి, అప్పుడు అంటే కాలిపోతాను అనమాట. అదే అగ్నిలో పడిన మునుగే మునిపే దేవుడే చేశాడు. దిగొచ్చాడు. అది అంటే క్రికెట్ ఆడడానికి తెలుసు, క్రికెట్ ఆడిన బోల్ ఆడడానికి తెలుసు, కానీ అగ్నిలో ఆడడానికి మీకు తెలుసా? అగ్నిలో అది మాట, అది దేవుడి బిడ్డలు ఆడుతుంది. స్తోత్రం కలిగిన దేవుడి బిడ్డలు ఎక్కడ ఆడుతుందండి చెప్పండి? అవునా లేదా? అగ్నిని పడేసినప్పుడు వారు ముగ్గురు ఏం చేశారు? ముగ్గురు ఏం చేశారు? నలుగురు అక్కడ నిలబడింది. ఇంకా నాలుగుదే నేను చెప్తాను. అక్కడికి ఆ ముగ్గురు ఏం చేశారు? అగ్నిలో అటు తిరుగుతున్నారు. అగ్నిని తిరిగిన వారు దేవుడు పెడతారు. అందరి జీవితంలో అగ్ని మండినప్పుడు మూరేరు కూర్చి ఏడిచినప్పుడు, అగ్ని వంటి శోధన నీ జీవితంలో కలిగినప్పుడు దాని మధ్యలో ఏం చేయాలి? అవును కదా? విధవరాలు పుల్లులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఏడుతున్నారు? తిని చచ్చిపోవడానికి ఉన్నప్పుడు ఇంత పుల్లలకి అవసరమా? ఎన్ని రొట్టి ఒక రొట్టి ఎంత పుల్లలు అవసరమా? అమ్మ ఎన్ని కష్టాలు ప్రయాసం ఉంటుంది. ఈ అమ్మ ఏం చేస్తున్నారు? ఏదైనా పని చెయ్యండి. ఒంటరిగా నేను కూర్చొని పిశాచిని తల మీద ఎక్కుతుంది. టెన్షన్ వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చోకూడదు. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, లేకపోతే ఇరుగుల పరుగులతో మాట్లాడండి. ఏదో చేసుకుంటే నిరాశ నీలోని అక్కదు. ఎనీ టైం లేదని చేయాలి. అమ్మాయి ఏం చెప్తున్నా లేదు. అదే ఈ మనుషులు ఏంటి? ముగ్గురు అగ్నిలు ఏమవుతున్నారు? అగ్నిలు అటు ఇటు ఏమవుతుంది. ఆయన ముందుకు ఏం చేశారంటే దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ఏం చేశారు? ఎందుకు? అందుకని దేవుడు దిగి వచ్చిన కాబట్టి అగ్ని ఏం చేయలేదు. ఎందుకు? ఈ లోకంలో ఉన్న అగ్ని అని డూప్లికేట్ అండి. లోకంలో ఉన్న అగ్ని అన్ని ఎప్పుడు పత్రిక 12:29 చదవద్దు. దేవుడండి దహించున్న అగ్ని అగ్నిలోకి దిగి వచ్చినప్పుడు ఏమండి? డూప్లికేట్ అగ్ని పని చేయలే. ఈ రాత్రి నీ తెలుసుకో, నా దేవుడు నీ తోడుగా దిగి వస్తే అగ్ని వంటి శోధన కలిగినప్పుడు నీ జీవితం ఎక్కడికైనా దేవుడు ఏం చేస్తున్నాడు? అవునా? సరే, మత్తయి సువార్తలో మీరు అందరికీ తెలిసిన మాట ఏంటంటే, అలా సంగమా బాగా వినండి. దేవునికి నీ 3 నిమిషాలు ఉంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 14వ అధ్యాయం మీకు అందరికీ యేసు శిష్యునికి ఎక్కడికి పొమ్మని చెప్పారు? అద్దరికి పొమ్మని చెప్పిన తర్వాత వారందరూ ఏం చేశారు? దేవుడు ఏం చేశారు? ప్రార్థన చేయడానికి. దేవుడు ప్రార్థన చేయడం ముందుకు దేవుడు బలవంతంగా వారిని పంపించారు. పంపించిన తర్వాత యేసు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన. శిష్యులు అందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సముద్రం మధ్యలో ఉండగా ఏం జరిగిందండి? గాలి, తుఫాను, ఇదన్నీ విస్తరించి చెప్పాలి విషయం అండి. గాలి అంటే తుఫాను అండి. ఇది ఏమైంది? గోడ మీదకి వచ్చి కొట్టినప్పుడు వారు ఏం చేస్తున్నారు? యేసు యేసయ్యా నీయే మమ్మల్ని పంపించారు కదా, రక్షితుడు రమ్మయ్యా అంటే యేసు ఏం చేయలే. వచ్చారా? వచ్చారు. ఎప్పుడు వచ్చారు? తర్వాత ఎప్పుడు వచ్చారండి? యేసు నీటి మీద నడుచుకొని వచ్చినప్పుడు వారు చూసి ఏం చెప్పారు? భూతం అనుకున్నారు. వేషం మారి వచ్చిన దెయ్యం. ఎందుకు మారి దెయ్యం అని చెప్పడానికి ఉన్న కారణం, సముద్రంలో ఎంతమంది చనిపోయారు అలకదండి. ఈ ఒక మనిషి దెయ్యం పట్టిన ఒక మనుషుడు ఎక్కడ ఉందండి? సమాధిలో ఉంది. ఆ మనుషునికి దెయ్యములకి దేవుడు అడిగారు, నీ పేరేంటరా బాబు అంటే అడిగారు. బాబు అని చెప్పలేదండి, పేరేంటి అడిగినప్పుడు ఆయన చెప్పారు సేనే అంటే ఒక పెట్టాలి. పెట్టాలంటే రోమన్
పెట్టాలి. 6,000. ఆ గుంపులు 6,000 దెయ్యం. ఆ దెయ్యం అన్ని యేసు చెప్పరు వెళ్ళిపోమని చెప్పడం వెళ్ళిపోతాను, కానీ ఇక్కడ ఒకసారి వేరే ఇక్కడ మనం ఎక్కాలి. అప్పుడు చెప్పారు ఆడు ఏం చెప్పి ఎక్కడికి వెళ్ళమని పంది మీదకి ఎంతమంది 2,000. అందుకని కొందరు పంది మాసం తిన్న ఒక భాష అలాగే చెప్పారు. అయ్యో తిన్న వాడు తినండి, తినలేదు వాడికి నేను బలవంతంగా చెయ్యి, అది మీ ఇష్టం. కొందరు ఒక భాష అలాగే నాకు చెప్పారు. అయ్యారు తినకూడదు, ఏం చేయాలి, ఎప్పుడో చచ్చిపోయారు. పందులు నీటిలో 2,000 పందులు. అప్పుడు 2,000 పందులు. ఒక పందులు ఎన్ని దయ్యములు ఎక్కారు? 3. 6,000 దయ్యం ఉంటున్నప్పుడు ఇది చావలే. 3 దయ్యం వచ్చినప్పుడు ఏమైంది? అంటే నీ చావు కదా, దేవుడు నీకు అవసరం ఉంది కాబట్టి దేవుని నిన్ను గురించి ఒక ఆలోచన ఉంది. అందుకని ఎన్ని సమస్య వచ్చిన కానీ నీ ఏమవదు, యాక్సిడెంట్ వచ్చిన కానీ చావదు, కరోనా వచ్చిన కానీ నీ చావదు. ఎందుకంటే నీ మీద అవసరం ఉన్నది. ఈ పంది మొత్తం ఎక్కడికి వెళ్ళి చచ్చిపోయారు? అందుకని 2 రోజుల ముందుకి ఈ పంది ఎక్కడికి వెళ్ళేది? సముద్రం వెళ్ళి దయ్యం అన్ని మొత్తం అక్కడే చచ్చిపోయారు. పందిగా రాలేదు, మనిషిగా. అదే సముద్రం వెళ్ళి వారు ఏం చేస్తున్నారు? అప్పుడు అదే చూసినప్పుడు ఎందుకో దయ్యం కాదు యేసు వస్తున్నారు అని మరి నిన్నే చెప్పొచ్చు కదా. యేసు నీటి మీద అదే సోదరం చెప్పండి. అక్కడ సోదరం ఎందుకు అక్కడ సోదరం? అదండి కోర్స్. యేసు నీటి మీద పాత నిబంధనలు మీరు చూడండి. వారందరూ ఏం చేసింది? ఎర్ర సముద్రం తుప్పటి తీసుకొని వాకి కొట్టినప్పుడు ఏమైంది? 2 పాయలుగా మారింది. కొత్త నిబంధన అడగండి కాదు రకములు. అభిషేకం అంటే నీటి మీద నడిచిన అభిషేకం. అభిషేకం నీ తల మీదకి, నీ శరీరం మీదకి దిగి సమస్య వచ్చిన కానీ నిన్ను నీ కుటుంబాన్ని ముట్టడానికి అది మీద నడవడానికి కొన్ని అభిషేకం. చూడండి, యేసు సముద్రంలో ఏం చేశారు? చూడండి, ఎందుకు యేసు నడిచారు? యేసు నడిచిన కారణం అండి. లేదండి, ఆపుతాను. ఎందుకు యేసు ప్రభు నడిచారు? కాదండి, ఈ సముద్రం ఈ కరెక్టలు ఓడలు కూర్చబడిన బిడ్డలకి భయపెట్టింది, ముంచడానికి ప్రయత్నించినది. ఈ సముద్రం ఎవరికి? శిష్యులకి ఓడ మీద కూర్చున్న ఆ శిష్యులకి ముంచడానికి దీన్ని భయపడదనే శక్తి ఉంది కదా, దాని మీద నడవడానికి శక్తి నీ దగ్గరికి నడిచి జీవితంలో యేసు నడిచి వచ్చిన చూసినప్పుడు పీతర్కి ఏమొచ్చిందండి? యేసు నడిచిన చూసినప్పుడు యేసు వండ్రంగి కొడుకు నీతిని నడిచిన చూసినప్పుడు కొడుకు ఆశ వచ్చింది. ఒరే, నా పుట్టినప్పుడు పెరిగినప్పుడు నా అమ్మ నాన్న కూడా సముద్రములు తిరిగిన వాడు ఇప్పుడు వండ్రంగి కొడుకు ఏం చేస్తున్నారు? అది చూసినప్పుడు జాలకుడికి ఆశ వచ్చింది, నేను కూడా వస్తా. ఇప్పుడు యేసు ఏం చెప్పారు? ఏకవచనమా బహువచనమా? మీరు బైబిల్ కన్నా అలాగా నేను చదివినట్టు మెల్లమెల్లగా అది వాక్యం అర్థం తెలిసి చదువుతున్నా. బహువచనం కాదు, ఏకవచనం. రమ్ము సారీ
రమ్ము బహువచనం. రా అంటే రా అంటే రమ్ము వచ్చారా? ఎవరికి పిలిచారు? అందరికి పిలిచారు. మీరు ఇన్విటేషన్ ఫర్ ఆల్. చర్చిలో అనౌన్స్మెంట్ మాస్టర్ గారు చెప్పారు. అందరూ రాయగడ పట్టణం రాయగడ ప్రాంతంలో స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నారు. అందరు రమ్మని చెప్పారు. ఎందుకు రాలే? ఎందుకు రాలే? అందరూ ఎందుకు రాలే? అందరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. అందరూ ఈ ఎండాకాలంలోకి దిగడానికి భయం అంటే ఆడనుకున్నా, అయ్యో 45 డిగ్రీలు వేడిలో స్వార్థ ప్రకటించడానికి రాదు. ఏసీ మీద ఇంటి మీద వారి కింద కూర్చుంటే బాగుంటారని అనుకుని చాలా మంది కూర్చున్నప్పుడు పీతల వలన కొందరు దిగారు. అటువంటి వాడి కోసం దేవుడికి స్తోత్రం చెప్తున్నారు. పీతలు మాత్రం ఓడ నుంచి ఏం చేశారు? బాకీ అందరూ కూర్చో దిగరు. మనకు దేవుడు బిడ్డలకి కొంచెం స్పీడ్గా ఉంది. నేను పెందెకోస్తు పాస్టర్ అయిన కాబట్టి క్షమించండి. ఇదొక చెప్పినప్పుడు ఏంటి? ఇదొక చెప్పినప్పుడు ఎలాగ చెప్తున్నానండి, ఆత్మశక్తి తాకినప్పుడు కదిలిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పుకుని వచ్చిన మాట ఏంటంటే, వారు కూర్చొని చోట ఏం చేయలేదు, అది కంఫర్టబుల్ ఉంది, బాగా ఉన్నారు. దేవుడు పడిలా జరగదు. రమ్మని చెప్పినప్పుడు వెనకే ముందుకు ఏం చూడకుండా ఏం చేయాలి? దేవుడు చెప్పిన చోటగా చేయాలి. కొందరు ఏం చేశానండి, మన రాయగడలో ఈ లక్ష్మీవారం బస్సులకి బండిలు ఎక్కుతున్నారు. వాళ్ళు కొందరు ఉంటే సంఘం బాగుంటుంది. పాస్ గారు చెప్పడం కొందరు దిగాలంటే ఏం చేయాలి? చెప్పిన కానీ మా భాషలు పోనండి, మా భాష మా సొంత భాష మలయాళము. రాయుడు నిమిషంతో ఒడియా చెప్తున్నారు. ఆ ప్రైజ్ లో పీత గారు ఏం చెప్పారంటే, అమ్మా ఆ మాట విన్నప్పుడు పీత గారు చేశారు. నీళ్ళ మీదకి నడవడానికి యేసు నడిచింది చూసినప్పుడు పీతరు కూడా ఏం చేశారు? నడిచిన వెంటనే ఏం జరిగిందమ్మా? గాలిని చూసి భయపడి, ఎందుకంటే భయం వచ్చింది. నేను ముందు కలగని వచ్చాను, నేను ముందు కలగచ్చు రమ్ము అని చెప్పినప్పుడు యేసు వచ్చిన మధ్యలో వచ్చిన తర్వాత నీ దిగలేదు, నేను దిగాను, మీరెవరు? నేనే చేశాను. దిగాలని చెప్పిన వెంటనే ఆ పీత గారు ఏమనింది? ముడిగిపోయింది. ఇప్పుడు వెంటనే యేసు ఏం చేశారు? ఏమైంది? యేసు పీతర్ గారి జాలారి అండి. జాలారి గారికి అందరికి ఏం తెలుసు? పీతర్ గారు ఎందుకు ఈత కొట్టలే? ఎందుకంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అమ్మా సొంత శక్తిని నీయే చెయ్యకూడదు. అదే భాష గారు ముందుకు చెప్పారు. సొంత శక్తిని ఈత కొట్టితే నీ ముడిగిపోతా. నిన్ను పిలిచిన దేవుడే, దేవుడు నిన్ను పిలిస్తే ముడిగిపోతే ముడి పిలిచిన వాడు ఏం చేయాలి? నీ సొంత శక్తి ఏం ప్రయత్నించండి. కొందరు సొంత శక్తితోని కొంత ధరతో సంఘం కట్టడానికి ప్రయత్నించారు. ఏమి కలగదండి. సముద్రం కలిగిన దేవుడు కట్టడానికి ప్రారంభం వెంటనే పని చేస్తారు. సొంత శక్తి ఏం చేయరు. చాలా 90% విశ్వాసులు ఏసయ్య దగ్గరే పిలుపు ఉంది, కానీ ఏదోటి ఆదివారం వచ్చినప్పుడు పాస్టర్ గారు కొంచెం హెల్ప్ చేశారు. మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు అదే మాట కొట్టి అలిసిపోతారు తప్ప. అమ్మో
దేవునికి స్తోత్రం. అంటే అంటే అమ్మ దేవునికి స్తోత్రం. ఇదొకటి ఎందుకు నేను చెప్తున్నానండి, 40 సంవత్సరాల అనుభవించాను. స్వార్థ కోసం వచ్చినప్పుడు ఒక్క పాట ఒక షర్ట్ వేసుకొని 3 సంవత్సరాలు తిండికి లేకుండా నా కొడుకు నీ కూతురు ఇక్కడ ఇద్దరు తిండికి లేకను కాబట్టి తల తిరిగి పడిపోయారు. నీళ్ళు వేడి చేసి పిల్లలకి ఇచ్చారు. అప్పుడు కూడా ఎస్ఐ కొదల్లా ఏది చోటని నేను అలాగా పడిందో తిండికి లేకుండా తిరిగింది అదే చోట కారులు తిరుగుతుంది. నీ దేవుడి మాటకి లోబడి అంటే ఇతరుల సొంత శక్తులు ఏం చేయలేదు. నీటిని ముట్టుకోవడానికి ప్రారంభించినప్పుడు పీతరు గారు చెప్పారు, ఏం మాట చెప్పారు, నన్ను ఏం చేయాలి, ఇరువురు మెరుగురు వారికి చెప్పారు. సంరక్షణ కలిగిన చోటు ఉన్నాడు కదా, పిలవకపోవడమే మంచిది. నాకు నో సపోర్ట్, నాకు ఎక్కడ నుంచి సపోర్ట్ లేదు. హలో, కావలసిన డబ్బులు అప్పుడప్పుడు దేవుడు నాకు దాన్ని పిలిచిన దేవుడు అండి. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పుతాను. రక్షించము అని చెప్పగా దేవుడే చేశాడు. ఈ రాత్రి నీ మీదకి అదే పాస్టర్ గారు చివరి చెప్పిన మాట, యెషయా గ్రంథం మాట నాకు దేవుడు ఆనందం కలిగాడు. దేవుడు చెయ్యాలనుంది. చెప్పండి, దేవుడు చెయ్యి రక్షించడానికి ఆయన చెయ్యి. ఇది ఎవరు పలికారు? ఇది మోసం పలికారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయములు మోస దేవుడి కలిగిన దేవుడా ఈ ప్రజలకి 40 లక్షల ప్రజలకి మాంసం ఇవ్వగలుగుతా అని అడిగినప్పుడు అందరికి మాంసం ఇవ్వడానికి ఎవరు పసులు ఆ మేకలకి కోస్తాడని అడుగుతుంది. అప్పుడు దేవుడు నీ చెయ్యి ఏమైంది? నా చెయ్యి కూర్చగా కాదు. సోదరు దేవుడు పని అక్కడే చెయ్యి కూడా పని చెయ్యి. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? తూర్పు నుండి గాలి పంపి ఒక ఊరిని పచ్చికి మొత్తం సముద్రం ఏం చేశారు? ఎత్తుకు తీసుకొని లోపలికి వచ్చినప్పుడు ఉన్నవారందరూ అయ్యో దేవుడా నా గూడారం ఇప్పుడేమవుతుంది, ఎగిరిపోతుంది. గూడాన్ని ఎగరదరా, ఎగరడానికి ఇంటికి వస్తున్నా. నీ గూడారం ఏమవుదు, ఎగరదు, ఎగిరినది ఇంటికి రావడానికి. నీ జీవితం లేదా ఇది ఎరిగినట్టుగా అనిపిస్తే భయపడకూడదండి. ఏదో ఎరిగిన ఒకటి నీ ఇంటికి వస్తుంది. దేశం నుండి ప్రయాణం చేసినప్పుడు దేవుడి దగ్గర కాలుకి ఏం చేయాలి? 2 కర్ర పెట్టుకోమని చెప్పారు. చేతులు ఏముంది? కర్ర పెట్టుకొని వెళ్ళినప్పుడు అండి ఈ దారిలోకి వచ్చింది. ఎడారి అంటే అరణ్యంలోకి వచ్చినప్పుడు వారిచి ఈ పక్షిని పట్టుకోవడానికి వెళ్తే పక్షి ఏమవుతుంది? అందుకని దేవుడు ముందుకు వాడిదే పట్టుకున్నాడు. ముందుకు దేవుడు చెప్పారు కర్ర ఇచ్చి పంపించారు. ఎందుకంటే తెలుసు కొట్టి 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 ఎగిరిన దాన్ని కొట్టాలి. ఈ రాత్రి నా దేవుడు, నేను చెప్పిన దేవుడు దిగి వచ్చిన అమ్మా ఎక్కడ దిగాలండి? నా దేవుడికి తెలుసు. నీ ఏడుస్తున్నప్పుడు కన్నీరు కాసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారండి? దిగి వచ్చిన దేవుడు. ఈ రాత్రి భయపడకూడదు తల్లి. ఎక్కడానికి తెలిసిన దేవుడు, దిగడానికి తెలుసు. మనమందరం ఎక్కడికి వెళ్తాం? నేను ఆయన వచ్చి నన్ను మీరు అలాగంటే అందుకని నేను ఇవ్వడానికి చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళడానికి కూర్చో ఆయన దేవుడు వచ్చి నన్నే చేయాలి. మనం వెళ్ళడానికి కాదు తప్పుడు, నిన్ను నన్ను దేవుడే చేశాడు.
ప్రార్థన చేద్దాం. అందరం తలలు ఉంచుకుందాం, దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ రాత్రి వేళ దేవుడు మీతో మాట్లాడి ఉంటే ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో సమర్పించుకు తీరుదాం. ఒక అదృశ్యమైన చేతి నీ దగ్గరకు వచ్చి తీరి నీ మూలిగి ఉన్న చోట్ల నిన్ను లేవనెత్తి తీరడానికి, ఏ సముద్రం నిన్ను ముంచడానికి ప్రయత్నం చేసిందో ఆ సముద్రం మీద యేసయ్యతో పాటు నువ్వు కూడా నడిచి తీరాలి. దానికోసం ఈ కాల తరగతిలో దేవుడు నిన్ను పిలిచి తీరుతున్నారు. గత కాలంలో ఈ సముద్రం నిన్ను ముంచేస్తుందని నువ్వు భయపడ్డావు, నీ ప్రయాణం ఆగిపోద్దని నువ్వు భయపడి తీరావు. భయపడుతూ ఇదిగో వస్తున్నాడు ఒకడు, సముద్రం పైన అధికారి చెందిన చక్రవర్తి వచ్చుచున్నాడు. ఆయన ఒంటరిగా నడవడానికి కాదు, నిన్ను కూడా నడిపించుకోవడానికి, ఇక్కడి నుంచి నిన్ను నడిపించుకొని పరలోకం వరకు నడిపించుకు తీసుకెళ్తారు. అందుకే రాత్రి వేళ విచారణ చేసుకు తీరింది. ఈ సముద్రం లోకమన్న ఈ సముద్రం నిన్ను పరలోకానికి వెళ్ళి తీరడానికి అవకాశం ఇవ్వకుండా అభ్యంతరపరిచి తీరుతున్నాడు. డోంట్ వరీ, యేసయ్య నీ తోడుగా ఉన్నాడు. యేసయ్య నీతో కలిసి నడవడానికి రెడీ అయి ఉన్నాడు. యేసయ్య నీతో కలిసి అగ్ని మధ్యలో దిగి వచ్చిన వాడు. యేసయ్య నీతో కలిసి నడిచాడు. ఈ రాత్రి వేళ చెప్పి తీరాలి. వేళ నేను కృంగిపోయేవాడిని కాను, నేను అలిసిపోయేవాడిని కాను, నేను ఇరుక్కుపోయేవాడిని కాను, నేను నశించిపోయేవాడిని కాను, నేను అనాథను కాను, నాకు ఒక నాథుడు ఉన్నాడు. రాత్రి వల్ల దేవుడు ప్రతి దేవుని బిడ్డలతో మాట్లాడి తీరేది. నీ గమ్యం పరలోకానికి చేర్చే బాధ్యత దేవునిది. అందుకే భయపడద్దు. ఆయన ఈ భూమిలో నడిచి వచ్చి తీరిన అద్భుత మంత్రిగా వచ్చిన వాడు. ఈ రాత్రి వేళ అప్పగించుకు తీరుతాం. దేవునికి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నలుగురు దేవదాసులతో వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం. నీ మీద మేము ఆశ్రయించి తీరిన వాళ్ళని ఏ దిక్కు చూడకుండా దేవా నీ తట్టు కనులెత్తుకు చేరుచూడి జీవితాన్ని నడిపించుకు తీరడానికి ఇచ్చిన సౌభాగ్య తరగతిని బట్టి దేవానికి స్తోత్రం. పిండాకారముగా ఉన్నప్పుడు మా గురించి ఆలోచించిన గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా. పిండమై తర్వాత అందరూ ఆలోచించినప్పుడు పిండాకారముగా కాకమునుపుడు మా గురించి తలుచుకున్న దేవా, మా భవిష్యత్తును రాసిన దేవా, మా జాతకం గురించి ఎరిగిన దేవా, ఇంత గొప్ప దేవా. నా జీవితం తలరాత కాదు దేవా, నా జీవితం దేవుని రాతలో రాయబడి ఉన్నది, దేవుని గ్రంథములో రాయబడి ఉన్నది. అందులో నుంచి ఎవరు తుడవలేరు, అందులో నుంచి ఏది జరగకుండా అన్నీ జరిగింది. ఆయన చేసినది ఒక కంటికి కనబడదు, ఒక చెవిటికి వినబడదు, ఒక మనసుకి ఆలోచన కాదని రాత్రి వేళ కొందరు జీవితం పట్ల జరిపించి తీరమనుకోవచ్చున్నాం దేవా. అది వారి చదువు విషయం కావచ్చు, అది వారి వివాహ విషయం కావచ్చు, అది వారి దాంపత్య జీవితం కావచ్చు, అది వారి ఆర్థిక విషయం కావచ్చు, అది వారి కుటుంబ విషయం కావచ్చు, అది వారి వ్యక్తిపర విషయం కావచ్చు, అది వారి సంఘ విషయం కావచ్చు. రాత్రి వేళ కొన్ని అద్భుతాలు జరిగి తీరుగా ఈ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి వేళ మాతో వాక్యాంశాల ద్వారా మాట్లాడి బలపరిచినందుకు దేవానికి స్తోత్రం. దేవ మమ్మల్ని రీఛార్జ్ చేసినందుకు దేవానికి స్తోత్రం. దేవ ఈ రీఛార్జ్ నీ రాకడ పర్యంతరం వరకు మేము కాచి తీరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం దేవ. ప్రత్యేకంగా దేవ సేవా పరిచర్య అనుభవముతో ఆసక్తితో ఈ ప్రాంతంలో స్వార్థ చేసి తీరడానికి వచ్చిన యవన పిల్లల బట్టి దేవానికి స్తోత్రం. యవన ప్రాయములోని దేవుని కొరకు కాడి మోసి తీరడానికి తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవానికి స్తోత్రం. వారి జీవితాల ఆశీర్వాదం కలిగే విధానముగా మారి తీరినందుకు దేవానికి స్తోత్రం. దేవ వారి కంఫర్ట్ ని వదులుకు తీరి దేవుని కొరకు శ్రమానుభవించి తీరడానికి, ఎండ కాసి తీరడానికి, స్వార్థ చేసి తీరడానికి, పాటలు పాడి తీరడానికి, అనేకులకు యేసయ్య రక్షకుడని చెప్పి తీరడానికి వారికి బలము, శక్తి, సామర్థ్యం దయచేయమని కోరుచున్నాం దేవ. ఈ ప్రయాణములో వారు ఏలియాలా పరిచర్య చేసి తీరాలి, యేసయ్యలా వారు పరిచర్య చేసి తీరాలి. వెళ్ళి కొన్ని గ్రామాలకు వెళ్ళేటప్పుడు కొన్ని రోజులు స్వస్థత పొంది తీరాలి, కొన్ని అంగవల్యం చెందిన వాళ్ళు దేవ బాగుపడి తీరాలి, కొన్ని లోపల నుంచి దురాత్మ శక్తులు పారిపోయి తీరాలి. అభిషేకానికి చెందిన ఒక ఎక్సైజ్ జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా మీరు ప్రకటించిన యేసయ్య సజీవుడు, ఆయన మరణించి సమాధిలో ఉన్న దేవుడు కాదు, పునరుత్థానం పొంది తిరిగి లెక్కి మళ్ళీ రానయ్యున్నాడన్నది అర్థమైతే సహాయం దయచేయమని కోరుచున్నాం. అలా పిల్లలను బలపరచండి. అభిషక్తులైన సేవకులను బట్టి దేవానికి స్తోత్రం. దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవానికి స్తోత్రం. ఆ దర్శనము దేవ విస్తారపరచండి దేవ. ఇది దేవ నీవిచ్చిన దర్శనం, దానికున్న విశాలత జరిగి తీరునుగా తాను కోరుచున్నాం దేవ. వారి సంఘాలను దీవించండి, వారికి ఇచ్చిన పరిచర్యను దీవించండి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి దేవ. ప్రత్యేకంగా స్థానిక సంఘ కాపరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆయనని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి, తన సంఘాన్ని దీవించండి. ప్రియుడు 3 రోజుల నుంచి ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసం అంతట్లో తోడుగా ఉండి దేవ సహాయపరచండి
బలపరచమని కోరుచున్నాం దేవా. ఈ ఊరిలో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవిత స్థితిగతులు దేవునికి దగ్గర ఎత్తునట్టుగా దేవా సహాయపరచమని కోరుచున్నాం దేవా. లాజరుని లేపిన యేసయ్య ఈ రాత్రి వేళ వారిని కూడా లేపి తీరాలి దేవా. దేవా ఇక్కడ ఇప్పుడు పిల్లలు సువార్తకు వచ్చినప్పుడు కొందరిని లాజరు పిలిచినట్టు దేవా కొందరిని గ్రామంలో నుంచి పిలవబడి తీరాలి దేవా. దేవా వారి బంధకం కలిగిన స్థితిగతుల్లో నుంచి లెట్ దెం రైస్ బ్యాక్ లార్డ్. వారి తిరిగి పునర్జీవులై తిరిగి వచ్చి తీరును గాక. వారి కట్లు దేవా ఎర్రగొట్టి తీరి దేవా యేసయ్యతో కలిసి భోజనం చేసే ప్రక్రియ ఈ గ్రామంలో ఉన్న కొందరి జీవితంలో జరిగి తీరును గాక అనుకుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. రాత్రి వేళ నీ సన్నిధిలో గడిపి తిరగడానికి మా అందరికి ఇచ్చిన కృపాయుష్ను బట్టి దేవానికి స్తోత్రం. మేమందరం కూడా దేవాన్ని కృపను మేము ఆనుకు తీరుతున్నాం. ఈ రాత్రి వేళ నీ రాకడై తీరితే మేమందరం ఏక ముహూర్తముగా పరలోకానికి ఆరోహణమై తిరగడానికి కూడా సౌభాగ్యతనివ్వండి. ఒకవేళ ఈ రాత్రి వేళ నీ రాకడ కాకపోతే ఇంకా కొన్ని నెలలు, రోజులు, సంవత్సరాల తర్వాత నీ రాకడ అయితే అప్పటి వరకు మేము విశ్వాసయుక్తముగా జీవించి తిరగడానికి భాగ్యతరగతిని దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడగిందను గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? గట్టిగా మనలందరూ కూడా శ్రేష్టపరిచిన దేవుడికి స్తోత్రం చెప్తాం. సంఘటన అప్పులను దేవుడికి తీర్చిన దేవుడికి స్తోత్రం చెప్తాం. మనసులో సమాధానం ఇచ్చిన దేవుడికి స్తోత్రం చెప్తాం. సువార్త చేసిన బిడ్డలు సువార్త చేయడం గమనించిన దేవుడికి స్తోత్రం చెప్తాం. ఇల్లున్న గ్రామాల్లో ఉన్న ప్రజలు మారు మనసు పొందిన దేవుడికి స్తోత్రం చెప్తాం. గొప్ప మెడికల్ జరిపిన స్తోత్రం చెప్తాం. అద్భుతాలు జరిపిన దేవుడికి స్తోత్రం చెప్తాం. మారానాథా యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు అందరిని దీవించుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఉదయం 6 గంటల నుండి